సూసైడ్ చేసుకున్నాడు. ఎవరికి నష్టం వచ్చింది ఇక్కడ? అబ్బాయి తల్లిదండ్రులకే నష్టం. అమ్మాయిని ఇంకొక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసిరు. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబం పోలీస్ కేసు విచారణలు అవి ఇవి అంటూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ ప్రాణాలతోనే ఉన్నారు. అబ్బాయిలు ఏం చేస్తున్నారు? సూసైడ్ అటెంప్ట్ అని, లేకపోతే తల్లిదండ్రులను మర్చిపోయి అమ్మాయి ఒక్కతే నాకు లైఫ్, ఇంకా నాకు లైఫ్ లేదు అని మంచిగా లండన్ నుండి తిరిగి వచ్చిన శ్రీకాంత్ అట్లనే చనిపోయాడు. ఇక్కడ ఇది ఎక్కడ చోటు చేసుకుందంటే మహారాష్ట్రలోని నాందేడ్లో కులాంతర వివాహం చేసుకోవద్దని చెప్పేసి అబ్బాయిని చంపేసిరంట. మరి అలాంటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయిని కూడా చంపేసుకోవాలి కదా. ఫస్ట్ ఇక్కడ తప్పెవరిది? నీ అమ్మాయి ప్రేమించింది కదా అబ్బాయిని, మరి అమ్మాయిని ఎందుకు చంపలేదు, అబ్బాయిని ఎందుకు చంపేసిండ్రు? ఒకసారి ఆలోచించండి. యువత ఎట్టుపోతుంది అసలు? తెలివి లేకుండా తెలివి లేని పనులు చేస్తూ తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా ఇంత ఏజ్ రావాలంటే ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడాలి మీకోసం? వాళ్ళు కూలి పని చేసుకుంటూ వాళ్ళు తినక మీకు అన్ని పెట్టి పోషించి చదువునిచ్చి అన్ని చేసిన తర్వాత ఈ అమ్మాయి ప్రేమ వ్యవహారంలో పడి ఆలోచించకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. సో దయచేసి మా ఛానల్ నుండి మేము తెలియజేసేది ఏంటంటే, యువత అందరూ కూడా ప్రేమ ఒక్కటే జీవితం కాదు. కాబట్టి మీరందరూ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి, మీ లైఫ్ గురించి